హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారనే అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే మంచి వ్లాగ్తో అయితే మేము ముందుకు వచ్చాను. ఏంటంటే ప్యాకింగ్ అండ్ జర్నీ వ్లాగ్ అనమాట. ఇక్కడైతే ఫస్ట్ ప్యాకింగ్ చేస్తున్నాను. ఎక్కడికి వెళ్తున్నాను అనేది వీడియో ఎండింగ్ లోపు మీకే తెలిసిపోతుంది. జర్నీ అంటే ఎక్కడికైనా జర్నీయే, కానీ దానికంటే ముందు ప్యాకింగ్ అంటే చాలా కష్టం. ఇప్పుడు పిల్లలు ఉన్నారు కాబట్టి ఒక పెద్ద టాస్క్ అనే చెప్పొచ్చు. నావి మర్చిపోయినా పర్లేదు, కానీ పిల్లలవి మాత్రం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేనైతే ప్యాక్ చేస్తాను ఖచ్చితంగా. వ్లాగ్ చేయడం చాలా రోజుల తర్వాత కదా, చెప్పాను కదా. చిన్నారికైతే ఫ్రాక్స్, అలాగే సాక్స్లు, గ్లౌజెస్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను క్యారీ చేస్తాను. ఎందుకంటే తనని తీసుకొని వెళ్తున్నప్పుడు తనని సఫర్ చేయడం నాకు అస్సలు ఇష్టం ఉండదు. మొత్తానికి అయితే బట్టలు మడతేసి పెట్టాను. ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే మెడిసిన్స్ కూడా ఇద్దరు పిల్లలవి నేను అస్సలు మర్చిపోను. వాటిని కూడా ఖచ్చితంగా క్యారీ చేస్తాను. అవి మినిమం మెడిసిన్స్ అనమాట. లైక్ ఫీవర్, స్టమక్ పెయిన్, వామిటింగ్స్, మోషన్స్ ఇవి. ఇంకా చిన్నారివి ఏంటి అనేది నేను ఒక వీడియోలో చేసి పెడతాను. మొత్తానికైతే బట్టలు మడతేసి ప్యాక్ చేస్తున్నాను. బ్యాగ్ అయితే ముగ్గురివి పెట్టడం కొంచెం కష్టమవుతుంది కాబట్టి ఇలా సంచిలో ఎవరిది వాళ్ళకి డివైడ్ చేసేసి పెట్టేస్తాను నేను. తర్వాత సెల్ఫ్లో సర్దుకున్నా సరే మంచిగా ఎవరి వాళ్ళకి ఆర్గనైజ్డ్గా పెట్టొచ్చని ఇలా అయితే ప్యాక్ చేసి పెట్టుకున్నాను. ఇంకా అక్క నందుగాడివి అయితే ఒకే బ్యాగ్ క్యారీ చేసుకుంటారు వాళ్ళు మాత్రం. ఓన్లీ పిల్లల్ని మాత్రమే వదిలేసి చిన్నారి దగ్గర అసలు ఎక్కడికి వెళ్ళను. ఎవరో ఒకరు ఖచ్చితంగా ఉంటాము. అందుకే నేను ఇక్కడ ఎదురుగా కూర్చొని బట్టలు అయితే మడతేస్తున్నాను అనమాట. చిన్నారివి బెడ్షీట్స్ ప్రతిదీ తనకి సపరేట్గా ఉంటాయి కాబట్టి తనది లగేజ్ కొంచెం ఎక్కువగానే ఉంటుందన్నమాట. సో చూశారు కదా, మా మొత్తం 3 లగేజ్ బ్యాగులు అయిపోయినాయి. మొత్తానికైతే ప్యాకింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇంక ఇక్కడ అక్క అయితే స్నాక్స్ చేస్తుందన్నమాట. స్నాక్స్ ఏం లేదు, మాకు స్నాక్స్ అంటే బోండాలు, బజ్జీలు అవి మాత్రమే అనమాట. అవైతే చేసేసిపోయింది. ఇంకా డాడీ వచ్చేసి తింటున్నారనమాట. మీకు అర్థమైపోయింది ఎక్కడికి బయలుదేరిపోతున్నాము అనేది. ఇంకా బయలుదేరడమే ఆలస్యం అనమాట. ఇంకా అత్తయ్య మా చెట్టుకి మునక్కాయలు కాస్తే మునక్కాయలు, జాంకాయలు, మామిడికాయలు ఇచ్చింది. మేము అప్పుడప్పుడు వచ్చి హడావుడి చేసి మళ్ళీ వెళ్ళిపోగానే అత్తయ్య వాళ్ళకి చాలా బోరింగ్గా ఫీల్ అవుతారు. సో వెళ్ళిన ప్రతిసారి అత్తయ్య చాలా ఎమోషనల్ అయిపోతారు. వీడియో తీయలేదన్నమాట. ఇంకొచ్చేటప్పుడు పాపది సబ్బు మర్చిపోతే ఊర్లో అందరూ చుట్టాలే కదా, అక్కడ అలా మాట్లాడుతున్నాం అనమాట. మొత్తానికైతే స్టార్ట్ అయిపోయాము. ప్రతిసారి బయలుదేరినప్పుడు విండోస్ తీసి ఆ వ్యూస్ని, ఆ గాలిని, బ్యాక్గ్రౌండ్లో వచ్చే మ్యూజిక్ని ఎంజాయ్ చేస్తూ ఉంటాము. బట్ ఈసారి చిన్నారి ఉంది కాబట్టి విండోస్ తీయకుండా అలానే వచ్చేసామన్నమాట. విండోస్ తీయలేదని నందు అండ్ చెరిపాప అయితే అలిగి కూర్చున్నారు. మేము ఈవినింగ్ బయలుదేరిపోయినా సరే ఎండ చూడండి ఎలా ఉండిందో. ఇంకా ఇంత ఎండలో కూడా వ్యవసాయం చేసే వాళ్ళందరూ చేసుకుంటున్నారనమాట. ఎక్కువగా మొక్కజొన్నలే కనిపిస్తున్నాయి మాకు. అలా అని మాకు గంటలు గంటలు జర్నీ ఏం కాదు. ఎంతసేపు అనేది నేను వీడియో లాస్ట్లో చెప్తాను. ఇంకా మా ఊరు కూడా చాలా డెవలప్ అయిపోతుంది. కాలేజెస్, స్కూల్స్ అవన్నీ కన్స్ట్రక్షన్ చేస్తున్నారనమాట. ఆల్రెడీ కొన్ని స్కూల్స్ స్టార్ట్ అయిపోయాయి. ఇంకా లాంగ్ జర్నీ అనుకుంటున్నారా? కాదు, 15 మినిట్స్ అంతే. ఫైనల్గా మనం అనుకున్న ప్లేస్కి అయితే రీచ్ అయిపోయాము. ఈ చిన్న వీడియో చెరిపాపు తీసింది, అందుకే మీకోసం ఉంచాను. ఇక్కడ చిన్నారి కోసం అందరూ వెయిటింగ్ అనమాట. మంచిగా చిన్నారితో అయితే ఆడుకుంటున్నారు. సో చూస్తారు కదా, ఈ చిన్న ప్యాకింగ్ అండ్ జర్నీ వ్లాగ్ అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మరి నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను, బాయ్.